హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలీవుడ్ టైమ్స్. ప్రేమలో హీరో నెస్లిన్ హీరోగా, ఉన్ని ముకుందన్ అసోసియేట్స్ వంటి సూపర్ హిట్ మూవీ డైరెక్ట్ చేసిన అభినవ్ సుందర్ డైరెక్టర్గా చేశారు ఈ మూవీని. రన్ టైమ్ 2 hours 47 minutesగా ఉంది. జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది. ఇది ఒక డార్క్ కామెడీ డ్రామా మూవీగా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. మూవీ తీద్దామని ఒక యువకుడు సినిమా తీయడంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ పాయింట్. మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్యా. ఎందుకనేది మాట్లాడుకుందాం. అంతలోపు కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమాలు ఎలా తీస్తారో, వాటిని స్టార్టింగ్ నుండి ఫస్ట్ షో పడే వరకు అందులోని డైరెక్టర్స్ ఎలాంటి సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొంటారు అనేది ఈ మూవీలో చూస్తాం. ముందుగా ప్లాట్ విషయానికొస్తే, మూవీ అంతా వినీత్ మాధవ్ అనే ఒక యువకుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను ఎలాగైనా సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప హర్రర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని, డైరెక్టర్ కావాలని అతని చిన్నప్పటి కల. ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక అద్భుతమైన మూవీని తీయాలని అనుకునే అతనికి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, మరి వాటిని తట్టుకొని నిలబడ్డాడా లేదా, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది భయ్య. కానీ పోను పోను స్లోగా, కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపించింది. బహుశా రన్ టైమ్ కాస్త తక్కువ ఉంటే బాగుండు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒక 20 minutes వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగితే మిగతా అంతా లాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు పర్వాలేదు అనిపించింది. మూవీ అంతా తర్వాత ఏం జరుగుతుందని ఎక్సైట్‌మెంట్ అయితే అనిపించదు. ఫ్లాట్‌గా అనిపించింది. ఒక ఎథిక్స్ ఉన్న డైరెక్టర్‌కి కాంప్రమైజ్ కాకుండా ఒక మూవీ తీయడానికి ఎలాంటి సమస్య వస్తాయి అనే దాన్ని బాగా చూపించారు. నటన పరంగా నెస్లిన్ చాలా బాగా నటించారు. అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఓవరాల్‌గా స్లోగా ఉన్నా పర్వాలేదంటే ట్రై చేయొచ్చు అనిపించింది భయ్యా. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.